అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో మనకి ఇంకా ఒక 3 పారాగ్రాఫ్స్ మిగిలి ఉన్నాయి గాడ్ స్పీక్స్ లో. అవి కంప్లీట్ చేద్దాం ఈరోజు. ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and still and more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Dhamma till the very end. Avatar Meher Baba Ki Jai. వినిపిస్తుందండి? హలో, ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? ఒకసారి నా మాటలు వినిపిస్తున్నాయి. వినపడుతున్నాయి. లాస్ట్ వీక్ ఇది రాజుగారే చదివారు కదండి. ఎవరైనా చదువుతున్నారు? ఎందుకంటే ఇది అసైన్ అయినట్టు నాకు కనిపించట్లేదు. రాజుగారే చదివారమ్మా. ఆ సార్ జాయిన్ అవ్వాలంటే మీరు చదువుతారమ్మా ఇది? చదువుతాను నన్ను. God in the Avatar Meher Baba. God in the beyond state represents God as pure essence, infinite, original, and eternal, unaware of anything, even of himself. God is. ఇక్కడ ఈ స్టేట్ లోను గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్ అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితిలో భగవంతుడు గాడ్ యాజ్ ప్యూర్ ఎసెన్స్. భగవంతుడు అక్కడ ఎలా రిప్రజెంట్ అవుతాడంటే ప్యూర్ ఎసెన్స్ అన్నమాట. ఇంకా శుద్ధమైన సారంగా ఉంటారు. మళ్ళీ ఇన్ఫినిట్ అనంతం, ఒరిజినల్ ఆదిమూలం, అండ్ ఇటర్నల్ శాశ్వతంగా ఉంటున్నారు. అన్అవేర్ ఆఫ్ ఎనీథింగ్, ఆయనకి ఏమీ తెలియదు. ఆ పరిస్థితుల్లో ఆయనకి వేటి గురించి ఎరుక లేదు, కనీసం తన గురించి కూడా తనకి తెలియదు. ఆ స్థితిని గాడ్ ఇస్ అన్నారు. అంటే భగవంతుడు ఉన్నాడు అనే స్థితి. గాడ్ ఇన్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్ళిపోతున్నాను నాన్న. ఓకే, చదివేయండి. God in the beyond state represents the oversoul, అంటే పరమాత్మ. Essentially the same as God in the beyond state, except that here surges the whim to know himself, and he becomes conscious of infinite power, knowledge, and bliss, and simultaneously conscious of illusion, which manifested as the creation by completing his journey through the world of. ఈ పారాగ్రాఫ్ కూడా అయిపోయినట్టుంది. లాస్ట్ టైం రాధా పారాగ్రాఫ్స్ నేనే చదువుతున్నా. చదివేనా నాన్న? చదివేయండి. By completing his journey through the world of forms, he sheds the illusion of their apparent reality. ఇప్పుడు గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్ అన్నమాట. ఇందాక మనం చెప్పుకుంది పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఇప్పుడు బియాండ్ స్టేట్ అంటే పరమాత్మ స్థితిలో రిప్రజెంట్స్ ద ఓవర్ సోల్. అంటే ఇక్కడ పరమాత్మ స్థితిలో ఆయన అక్కడ ఆ ఓవర్ సోల్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. దాన్నే మనం పరమాత్మ అంటాం. ఎసెన్షియలీ ద సేమ్ గాడ్ యాజ్ ఇన్ ద బియాండ్ స్టేట్. మళ్ళీ ఇదేదో వేరే భగవంతుడు అనుకోకండి, సేమ్ అతనే, అదే భగవంతుడు ఇప్పుడు ఇక్కడ బియాండ్ స్టేట్ లో ఉన్నాడు. బియాండ్ స్టేట్ లో ఉన్న భగవంతుడే ఇప్పుడు బియాండ్ స్టేట్ లో. ఎక్సెప్ట్, మరి ఏదో మార్పు ఎందుకు చెప్తున్నారు? ఎక్సెప్ట్ దట్ హియర్ సర్చ్ ద విమ్ టు నో హిమ్సెల్ఫ్. ఇక్కడ ఏం వచ్చింది? మరి మార్పు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ బియాండ్ స్టేట్ లో పరమాత్మ స్థితిలో ఇక్కడ ఆ విలాసం అనేది వచ్చింది అనమాట. ఎందుకు వచ్చింది? టు నో హిమ్సెల్ఫ్, తను నేను ఎవరిని అనేది తెలుసుకోవడానికి. అండ్ హీ బికేమ్ కాన్షియస్ ఆఫ్ ఇన్ఫినిట్ పవర్. ఎప్పుడైతే ఆ విమ్ వచ్చిందో కొంత భాగం, అదే మనం చెప్పుకున్నాం కదా, ఆ 2B అనే భాగం వెళ్ళిపోయింది చూడండి, అది బికేమ్ కాన్షియస్ ఆఫ్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ అనమాట. ఒక భాగం 2Bగా విడిపోయింది, ఒక భాగం 2Aగా విడిపోయింది. ఆ 2B అన్న వాళ్ళకి ఆ ఆత్మలకి
అక్కడేమో ఇన్ఫినిట్, అదే అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం తెలిసిపోయింది. వాళ్ళకి ఎరుక ఉంది. సైమల్టేనియస్లీ కాన్షియస్ ఆఫ్ ఇల్యూషన్ విచ్ మేనిఫెస్టెడ్ యాస్ ది క్రియేషన్. అదే స్థితి, అదే టైంలో, అదే సమయంలో, అదే కాలంలో, అదే సైమల్టేనియస్ గా ఇల్యూషన్ యొక్క ఎరుక కూడా వచ్చింది. ఆ ఇల్యూషనే క్రియేషన్ గా, సృష్టిగా మేనిఫెస్ట్ అయ్యింది. బై కంప్లీటింగ్ హిస్ జర్నీ త్రూ ద వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ హీ షెడ్స్ ద ఇల్యూషన్. అంటే ఇదంతా 2A అనమాట. ఇల్యూషన్ లోకి వచ్చింది 2A. ఆ 2Aలో ఉండే ఆత్మలు ఏం చేస్తున్నారు? వాటి జర్నీని కంప్లీట్ చేస్తున్నారు. ఎలాగా? త్రూ ద వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ అన్నమాట. ఈ రూప ప్రపంచంలో వెళ్తున్నారు. అక్కడ హీ షెడ్స్ ద ఇల్యూషన్ అండ్ షెడ్స్ ద ఇల్యూషన్ ఆఫ్ దర్ అపారెంట్ రియాలిటీ. అలా ప్రయాణం చేస్తూ ఈ మాయను విడిచిపెట్టేస్తారు. ఈ మాయ దేనికి చెందింది? అపారెంట్ రియాలిటీ, పైకి కనబడే సత్యత్వంగా కనబడుతుంది, కానీ అది నిజం కాదు. పైకి కనబడేది అది ఈ జర్నీ చేస్తూ క్రమేప అదే గ్రాడ్యువల్ గా వదిలేస్తుంది అనమాట. ఆ మొత్తం ఆ ఇల్యూషన్ ని, మాయని వదిలేస్తుంది. జై బాబా. నాకు ఇలా అర్థమైంది. జై బాబు. సో ఇది గత వారం మనం చర్చించుకున్నాం కాబట్టి ఇంకా దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడదాం, లేకపోతే నెక్స్ట్ దానికి వద్దాం. ఓకే, నెక్స్ట్ దాని చాలా. Reading counterclockwise, the first forms taken by souls emanating from the creation point are gaseous. మనం ఇది క్లాక్ వైజ్ లో వెళ్తున్నాము అనుకో, కౌంటర్ క్లాక్ వైజ్ లో, అప్పుడు మొదలు ఎక్కడైంది? ఫస్ట్ ఫార్మ్స్ ఆర్ టేకెన్ బై, అంటే ఫస్ట్ ఫార్మ్స్ టేకెన్ బై సోల్స్. అంటే ఈ క్రియేషన్ పాయింట్ లోంచి మనకి తెలుసు కదా, అక్కడ క్రియేషన్ పాయింట్ వచ్చింది, దాంట్లోంచే క్రియేషన్ వచ్చిందని. ఆ క్రియేషన్ పాయింట్ లోంచి మొట్టమొదట వచ్చిన సోల్స్ gaseous ఫామ్ లో ఉన్నాయి. As consciousness evolves, souls take the innumerable forms indicated, experiencing increasing impressions. అంటే ఈ కాన్షియస్నెస్ చైతన్యం వికసిస్తున్న కొద్ది ఏమవుతుంది? ఈ సోల్స్ ఇన్యూమరబుల్ ఫార్మ్స్, ఇంకా వేరియస్, అసలు వివిధ రకాలైన ఫార్మ్స్ ని తీసుకుంటున్నాయి. అది మనం చెప్పుకున్నాం కదా మన పరిణామ ప్రక్రియలో. అలాగా ఆ డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంటూ ఏం చేస్తుంది? అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఏమిటి అనుభవిస్తుంది? ఇంకా ఇంక్రీజింగ్ ఇంప్రెషన్స్ అన్నమాట. ఇంకా పెరుగుతున్న ఇంప్రెషన్స్, వాటినే మన సంస్కారాలు అంటాం. అలాగా ఫార్మ్స్ తీసుకుంటున్న కొద్దీ సంస్కారాలేమో అధికమవుతున్నాయి. ఆ అధికమైన సంస్కారాల్ని అవి అనుభవిస్తున్నాయి. Arriving the state of man, the soul has achieved complete consciousness and reincarnates innumerable times until it is ready to experience involution, all of which takes place while embodied in the gross world. ఇక్కడ అరైవింగ్ ద స్టేట్ ఆఫ్ మ్యాన్ అంటే ఇలా పరిణామ ప్రక్రియ అవుతూ రూపాంతరం చెందుతూ ఈ ఇంప్రెషన్స్, సంస్కారాలు పెరుగుతూ, మన సంస్కారాలు పెరుగుతూ అన్నప్పుడు ఇంకా అక్కడ చెప్పకపోయినా 3 శరీరాలు పెరుగుతూ, అదేంటి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, మానసిక శరీరం, అవన్నీ ఎదుగుతూ మొత్తం మీద మానవ స్థితికి, స్టేట్ ఆఫ్ మ్యాన్ కి వచ్చినప్పుడు ద సోల్ హ్యాస్ అచీవ్డ్ కంప్లీట్ కాన్షియస్నెస్. అక్కడికి వచ్చేటప్పటికి చైతన్యం 100% వచ్చేసింది. అండ్ రీఇన్కార్నేట్స్ ఇన్యూమరబుల్ టైమ్స్. ఇంక ఎప్పుడైతే మానవ రూపం ఎత్తిందో ఆత్మ, అక్కడికి వచ్చేటప్పటికి ఈ పునర్జన్మ ప్రక్రియ అనేది అయింది. అప్పుడు పునర్జన్మ ప్రక్రియలో ఇన్యూమరబుల్ టైమ్స్, అసలు లెక్కలేనన్ని సార్లు మళ్ళీ పునర్జన్మ ఎత్తుతూ ఉంటుంది. until it is ready to experience involution. ఎంతవరకు అది, ఆ ఆత్మ ఎంతవరకు ఇలాగా పునర్జన్మలు ఎత్తుతుంది అంటే, అది ఇన్వల్యూషన్ అంటే అంతర్ముఖ ప్రయాణానికి సంసిద్ధం అయ్యేంత వరకు అది ఇట్ ఇస్ రెడీ టు ఎక్స్పీరియన్స్. అంటే ఆ అంతర్ముఖ ప్రయాణాన్ని అనుభవించడానికి సంసిద్ధత పొందేంత వరకు ఇలా పునర్జన్మలు ఎత్తుతూ ఉంటుంది. ఆల్ ఆఫ్ విచ్ టేక్స్ ప్లేస్. ఇవన్నీ ఎప్పుడు
ఆల్ ఆఫ్ ఇట్ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, ఆల్ ఆఫ్ విచ్ టేక్స్ ప్లేస్ వైల్ ఎంబాడీడ్ ఇన్ ద గ్రాస్ వరల్డ్. ఇవన్నీ ఆ ఆత్మ ఇంకా ఆ భౌతిక స్థూల ప్రపంచంలో ఉన్నప్పుడే, స్థూల ప్రపంచంలో రూపం తీసుకున్నప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్తున్నారు. జై బాబా. మాట్లాడారు. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏదైనా మాట్లాడు. ఒక్కసారి చార్ట్ దగ్గరికి వెళ్దామండి. సో మనం గత వారం చదువుకున్నట్టు మొట్టమొదట గాడ్ యొక్క ఒరిజినల్ స్టేట్, గాడ్ ఇన్ బియాండ్ స్టేట్. సో తర్వాత విమ్ము రావడం అనేది ఎప్పుడైతే జరిగిందో దాన్ని బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాం. ఆ విమ్ వచ్చిన తర్వాత మనకి, అంటే ఇక్కడ ఈ చార్ట్లో లేదు కానీ మనకి 2 స్టేట్స్ ఏర్పడ్డాయి. ఒకటి 2A 2B అని, ఒకటి ఇన్ఫినిట్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్, ఇన్ఫినిట్ అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్ అని 2 ఏర్పడ్డాయి. ఇన్ఫినిట్ అన్కాన్షియస్ స్టేట్నే 2A అంటాం, అంటే ఎరుక లేని స్థితి. ఇన్ఫినిట్ కాన్షియస్ స్టేట్ని 2B అన్నాం, ఎరుక ఉన్న స్థితి. అంటే నేనెవరు అనే ప్రశ్న ఉదయించగానే భగవంతుల్లో దానికి సమాధానం చెప్తూ ఒక స్థితి ఏర్పడింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేని మరొక స్థితి కూడా ఉంది. అది ఇప్పుడు ఈ సమాధానం ఏదైతే చెప్పకుండా ఉందో అది ఎందుకు చెప్పలేకపోయిందంటే అది అచైతన్యంతో ఉంది కాబట్టి, అంటే చైతన్యం లేకుండా ఉంది, ఎరుక లేకుండా ఉంది కాబట్టి సమాధానం చెప్పలేకపోయింది. 2B అనేది పూర్తి ఎరుకుతో ఉంది కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది. అయితే ఈ చెప్పలేకపోయినటువంటి స్థితికి ఆ స్థితి ఏదైతే ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఉందో, ఇప్పుడు అది ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడమే దాని గమ్యం. సమాధానం చెప్పాలంటే దాని దగ్గర ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే చైతన్యం. అది దానిలో లేదు, ఆ 2A స్థితిలో అన్కాన్షియస్గా. సో దాన్ని పొందడానికి తను ఒక ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ ప్రయాణం మొత్తాన్నే మనం ఇక్కడ ఈ జర్నీని క్రియేషన్ అని పిలుస్తూ ఉన్నాం. సో ఆ క్రియేషన్ అనగానే మనం ఊహించుకోవాల్సింది ఒక డ్రీమ్ స్టార్ట్ అయింది. గాడ్కి ఒక కళ స్టార్ట్ అయింది. ఆ కళ మనం ఎలా అయితే పడుకుంటే కళలో మనకు అనేక దృశ్యాలు కనిపిస్తాయో అవన్నీ కూడా వాస్తవానికి మనమే. మన కళ ఎగ్జిస్ట్ అయ్యిందంటే మనం కళగంటున్నాం కాబట్టి కళ ఉంది. అలా భగవంతుడికి కూడా ఇదంతా ఒక, ఇక్కడ రాశారు మీరు చూస్తే సైన్ ఉంటుంది, గాడ్స్ క్రియేటివ్ ఇమాజినేషన్ అని ఉంటుంది. ఇదంతా ఫార్మ్లెస్ అండ్ కలర్లెస్ గాడ్స్. వాస్తవానికి గాడ్కి ఎటువంటి రూపం కానీ ఎటువంటి వర్ణం కానీ, అతన్ని నిరంజనుడు అని కూడా అంటారు. సో అటువంటి భగవంతుడి యొక్క క్రియేటివ్ ఇమాజినేషన్ ఇదంతా కూడా. సో అంటే ఈ సృష్టి అంతా కూడా అతను కళ అంటున్నది కాబట్టి అటువంటి కళ ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందంటే ఆ 2A నుండి ఇదంతా వస్తుంది. ఆ కళ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 2Bకి చేరడం అనేటువంటి గమ్యం. గమ్యం అనేది 2B. అయితే ఇప్పుడు ఈ కళలో మొట్టమొదట అంటే ఏకైకుడిగా ఉన్నటువంటి భగవంతుడు అనేకత్వాన్ని చూపించడం ప్రారంభించాడు. అందులో మొట్టమొదటి రూపాన్ని ధరించారు. ఆ వివరాలన్నీ మనం తెలుసుకున్నాం. ఇది సమ్మరీ కాబట్టి మనం టూకీగానే చెప్పుకుందాం. ఇందులో మొట్టమొదటి వాయు రూపాన్ని ధరించడం జరిగింది. అది గ్యాసెస్ మీరు చూడొచ్చు అక్కడ స్క్రీన్ మీద డిఫరెంట్ కలర్స్ వేశారు పాప. ఆ గ్యాసెస్ తర్వాత స్టోన్స్, మెటల్స్, వెజిటబుల్స్, వర్మ్స్, ఫిషెస్, బర్డ్స్, యానిమల్స్, ఇలా పరిణామ క్రమంలో ఈ దశలన్నీ దాటుకుంటూ మానవ రూపాన్ని పొందింది. ఈ మానవ రూపాన్ని పొందిన తర్వాత ఒక పర్ఫెక్ట్ రూపం అనేది వచ్చింది. ఎలా అయితే చంటి పిల్లవాడు పెరిగి ఒక 18 ఏళ్ళు 21 ఏళ్ళు రాగానే ఆ రూపం స్థిరపడుతుందో, అలా అంటే అంతవరకు మనం చూసిన చిన్నప్పటి ఫొటోస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ కాదు. ఒక వయసు వచ్చిన తర్వాత అది పర్ఫెక్ట్ ఫామ్. ఇంకా ఆ రూపంలో మార్పులేమి ఉండదు. బహుశా జుట్టు పండొచ్చు, ఇంకేదో జరగచ్చు కానీ మనిషిలో అవ్వచ్చు. ఆ రూపం పర్ఫెక్ట్ రూపం. అలా ఈ పరిణామ క్రమంలో మనం చూస్తున్న రూపాలన్నా ఎదుగుదలలో ఉన్న రూపాలే. అసలైన రూపం అంటే భగవంతుడు ఈ సృష్టిలోకి, ఈ
ఈ కళలోకి వచ్చి తను పొందాల్సినటువంటి మొట్టమొదటి రూపం, ఆట ప్రారంభించడానికి పొందాల్సిన మొట్టమొదటి రూపం మానవ రూపమే. అంటే పర్ఫెక్ట్ రూపం మానవ రూపమే. ఆ రూపాన్ని పొందడానికి దోహదపడ్డాయి మిగిలిన రూపాలన్నీ. సో అలా మానవ రూపాన్ని పొందిన తర్వాత మనం ఎవల్యూషన్ పూర్తయింది అని చెప్తాం. అంటే పరిణామ ప్రక్రియ పూర్తయిందంట. అది చెప్పడంలో 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, బాహ్యంగా కనిపిస్తున్న రూపం పరిపూర్ణమైనటువంటి రూపం, పర్ఫెక్ట్ ఫామ్. అలాగే లోపల ఏ చైతన్యాన్ని పొందడం కోసం, అది ఎందుకు ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిందంటే చైతన్యం లేదు కాబట్టి. ఆ చైతన్యాన్ని కూడా పరిపూర్ణంగా పొందింది. అంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అది పొందడం జరిగింది. అంచెలంచెలుగా కాన్షియస్నెస్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి చైతన్యం కూడా కంప్లీట్గా ఉంది, ఫుల్ అండ్ కంప్లీట్. రూపం కూడా పర్ఫెక్ట్ ఫామ్. ఇప్పుడు యాక్చువల్గా కథ మొదలవుతుంది. అనేక జన్మలు ఎత్తుకుంటూ ఈ పరిణామ ప్రక్రియలో ఈ పూర్తి చైతన్యం పొందడానికి సహకరించినటువంటి ఏ సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాల్ని వదలగొట్టుకోవాలి, విడిపించుకోవాలి, వదిలేయాలి. దానికోసం ఒక ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నమే ఇప్పుడు ప్రస్తుతం రీఇన్కార్నేషన్ అనేది ఫేజ్. ఈ ఫేజ్లో అనేక రూపాలను ఎత్తుకుంటూ, అది బాబా నెంబర్ కూడా చెప్పారు, 84 లక్షల మానవ రూపాలను ధరించాల్సి వస్తుందట. అది ఇన్వల్యూషన్లోకి అంతర్ముఖ ప్రయాణం చేయాలి అంటే. సో ఈ అనేక రూపాలను ధరించడంలో ఆ సంస్కారాలు ఏవైతే చైతన్యాన్ని పట్టేసి ఆ సత్యం తెలియకుండా, నేను భగవంతుడు అనేటువంటి తన నిజస్వరూపం తెలియకుండా అడ్డుపడుతున్నాయో ఆ సంస్కారాలు పలచబడుతుంటాయి. అంటే వాటి పట్టుని, చైతన్యం మీద వాటి ఉన్న పట్టుని సడలిపోతుంది, వీక్ అయిపోతుంటాయి ఈ అనేక జన్మలు ఎత్తడం వల్ల. అలా ఎత్తి ఒకానొక టైంలో ఇంకా పూర్తిగా ఆ సంస్కారాలు ఏవైతే ఇతనికి, ఆ గ్రాస్ సంస్కారాలు ఏవైతే ఈ కళలో ఆ ఆత్మ చిక్కుబడిపోవడానికి కారణమవుతున్నాయో ఆ గ్రాస్ సంస్కారాస్ అన్ని కూడా బలహీన పడిపోతాయి. అప్పుడు అవి సటిల్ సంస్కారాలుగా, సూక్ష్మ సంస్కారాలుగా మారుతాయి. అప్పుడు మనకి ఇన్వల్యూషన్ స్టార్ట్ అవుతుంది, అంతర్పరిణామ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణం. సో అది మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. చదవనా ఎవరికైనా చదివేయండి, ఇంకెవరు లేరు మీరు. While getting free of samskaras, the ascending soul gradually becomes aware of the 7 planes and higher spheres until it is liberated from all bindings and becomes one with God, and God realized it. While getting free of samskaras, ఇప్పుడు చెప్పుకున్నాం కదా సంస్కారాలను వదులుచుకున్నాలి అనేసి. ఆ వదులుచుకునే ప్రక్రియ జరుగుతున్నప్పుడు the ascending soul gradually becomes aware of the 7 planes. అంటే ఇప్పుడు ఎప్పుడైతే అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టిందో ఏమవుతుందంటే, అంటే ఈ సోల్ ఇంక ఇప్పుడు అసెండింగ్ అంటాం అనమాట, భగవంతుడి వైపు ప్రయాణం మొదలు పెడుతుంది అని. ఇన్నాళ్ళు మనం చేసిన ప్రయాణం ఏంటి, భగవంతుడి నుంచి ఈ సృష్టి వైపుకి మనం భగవంతుడి వైపు వీపు తిప్పి సృష్టి వైపు మొహం తిప్పి మనం ఉంచుతున్నాం. అందుకే అది డిసెండింగ్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసెండింగ్ సోల్ అన్నమాట. ఇప్పుడు అసెండింగ్ అంటే భగవంతుడి వైపుకి వెళ్తున్నాం, సృష్టి వైపు మనం వీపు తిప్పాం. సో అసెండింగ్ సోల్ గ్రాడ్యువల్లీ బికేమ్స్ అవేర్ ఆఫ్ ది 7 ప్లేన్స్. ఇప్పుడు ఈ ఆత్మ ఈ 7 భూమికల యొక్క ఎరుక పొందుతుంది అనమాట. అండ్ హయ్యర్ స్పియర్స్, వీటిల్లో కూడా మళ్ళీ మనకి తెలుసు కొన్ని సూక్ష్మ భూమికలు ఉన్నాయి, ఇంకా కొంచెం హయ్యర్ ప్లేన్స్ అంటే మానసిక భూములు కూడా ఉన్నాయి. అలా 7 భూమికలు దాటి అంటిల్ ఇట్ ఇస్ లిబరేటెడ్ ఫ్రమ్ ఆల్ బైండింగ్స్. ఈ ప్రయాణం ఎంతవరకు అవుతుంది, మొత్తం ఈ బైండింగ్స్, ఈ బంధనాలన్నీ వదిల్చుకునేంత వరకు, మొత్తం అక్కడ విముక్తి పొందేంత వరకు. అండ్ బికమ్స్ వన్ విత్ గాడ్. ఎప్పుడైతే బంధనాల నుంచి విముక్తి పొందుతారో భగవంతుడితో ఐక్యం అయిపోతుంది. దాన్నే మనం గాడ్ రియలైజ్ అన్నాం, భగవత్ అనుభవం పొందడం అన్నాం. కంటిన్యూ చేసేనా నాన్న నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా? చేసేయండి. The first 3 planes depict subtle awareness. The fourth portrays the vast powers and energies encountered there. The fifth is the plane of sainthood and is the
and is in the mental sphere. The sixth is the plane of illumination, and the seventh is the plane of God realization, that is unity with God. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, ద ఫస్ట్ 3 planes depict subtle awareness. అంటే ఈ మొదటి మనం ఇందాక చెప్పుకున్నాం భూమికలు అని చెప్పుకున్నాం, 7 భూమికలు అని. ఆ భూమికల్లో మొదటి 3 భూమికలు స్థూల ప్రపంచానికి చెందినది, అందుకు ఇక్కడ స్థూల ఎరుక ఉంటుంది. The fourth portrays the vast powers and energies encountered there. ఇంకా ఈ 4వ భూమికలో ఏంటంటే ఇంకా చాలా పవర్ వచ్చేస్తుంది అనమాట దానికి. అక్కడ చాలా శక్తి, చాలా ఎనర్జీ అక్కడ దానికి ఎదురవుతుంది అనమాట ఆ 4వ భూమికలో. మనకు అది తెలుసు కదా, అక్కడ చెప్పుకున్నాం, అక్కడ అనంత ప్రాణశక్తి ఈ స్థూల ప్రపంచానికి సూక్ష్మ ప్రపంచానికి చెందిన అనంతమైన ప్రాణశక్తి అక్కడ ఉంటది. అండ్ ద ఫిఫ్త్ ప్లేన్ ఆఫ్ సెయింట్హుడ్, ఇక్కడ ఈ 5వ భూమికను ఇక్కడ సంతు అంటారు. అండ్ ఇస్ ఇన్ ద మెంటల్ స్ఫియర్. ఈ 5వ భూమికి ఎక్కడ ఉంది? ఈ మానసిక ప్రపంచంలో ఉంది. ద సిక్స్త్ ఇస్ ద ప్లేన్ ఆఫ్ ఇల్యూమినేషన్. ఇంక ఈ 6th ప్లేన్ ఏమంటాము? ఇల్యూమినేషన్ భూమిక అంటాం అన్నమాట. అండ్ ద 7th ఇస్ ద ప్లేన్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. ఇంక 7వ భూమికను ఏమంటాం అంటే భగవత్ అనుభవం పొందిన ప్లేన్ ఆఫ్ భగవత్ అనుభవం అంటాం. అంటే భగవత్ అనుభవం అంటే ఏంటి? ఇక్కడ యూనిటీ విత్ గాడ్ తో ఐక్యం అయిపోవడం, అందుకే దాన్ని భగవత్ ఐక్యం అని అంటాం కూడా. జై నాకు ఎవరైనా మాట్లాడతారండి? 2 paragraphs. షిరీన్ ఏదో డౌట్ అడిగాడు. Jay Baba, in the chart, kindly discuss what the gas-like stream near the sixth plane that is passing through the eyes. Okay. దీని మీద ఇంకేమైనా ఉన్నాయండి? అయితే నేను ఇమేజ్ ఏర్పడుతుంది. ముందు ఇది చెప్పుకొని తర్వాత సో మనం స్టార్ట్ చేసిన ఒక కథ ప్రకారం సో భగవంతుడు తనను తాను తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆ తెలియని ఆ చైతన్యం లేని భగవంతుడు ఈ పరిణామ ప్రక్రియను పూర్తి చేసుకుని పూర్తి చైతన్యాన్ని పొంది పరిపూర్ణమైన రూపంలో ఉన్నారు. అదే మానవ రూపంలో ఉన్నారు. అనేక మానవ జన్మలెత్తి అయితే ఈ పరిపూర్ణమైన మానవ రూపంలో ఉన్నప్పటికీ ఆ పూర్తి చైతన్యాన్ని పొందడంలో దోహదపడిన సంస్కారాల యొక్క భారాన్ని తగ్గించుకోవాలి కాబట్టి ఈ ప్రాసెస్లో పునర్జన్మల ప్రక్రియ ద్వారా అతనికి ఆ సంస్కారాలు అనేవి పలచబడ్డాయి. చాలా దళసరిగా ఉన్నటువంటి సంస్కారాలు టిక్ అయ్యాయి. అయితే దీనివల్ల ఏమవుతుంది అనేది ఒకసారి మనం చూడాలి. మనం ఏదైతే ఈ లైఫ్ మన కళ్ళ ముందు ఆవిష్కరింపబడి కనిపిస్తూ ఉందో, తెల్లవారి లేచింది మొదలు అంటే మార్నింగ్ నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు మనందరికీ కనిపిస్తున్న ఈ కళ అంతా కూడా మనం కంటున్న అంటే ఈ లైఫ్ అంతా కూడా మనం కంటున్న కళ. మనకు ప్రతిదీ చాలా పక్కాగా కనిపిస్తూ ఉంటుంది. ఏది చూసినా ఒక డోర్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, బుక్స్ కానీ, నేల కానీ, ఇదంతా కూడా మ్యాటర్ మెటీరియల్ కాబట్టి అంటే మనం చూసినంత మెటీరియల్ వరల్డ్ గ్రాస్ వరల్డ్ కాబట్టి మనకి మన సంస్కారాలు అంత బలంగా ఉన్నాయి కాబట్టి మనకు ప్రతిదీ పదార్థంలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ పునర్జన్మ ప్రక్రియలు ఎత్తామో ఈ సంస్కారాల యొక్క థిక్నెస్ దళసరితనం అనేది తగ్గిద్దో మనం నెమ్మదిగా ఈ పదార్థంగా కాకుండా మనం ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ ప్రపంచాన్ని పదార్థంగా కాకుండా ఈ పదార్థం దేని నుండి వచ్చింది? ఎనర్జీ నుండి వస్తుంది. సో ఎనర్జీ ఫామ్లో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ప్రారంభిస్తాం. ఎందుకంటే
ఎలా అయితే తెర మీద బొమ్మ ఒక సినిమా హాల్లో స్క్రీన్ మీద బొమ్మ చూస్తున్నాం అంటే మూవీ చూస్తున్నాం అంటే వెనకతల అక్కడ ప్రొజెక్టర్ ముందు ఒక ఫిల్మ్ రన్ అవుతూ ఉండడం వల్ల అది కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫిల్మ్ వీక్ అయిపోతుంటే మనం స్క్రీన్ మీద చూసే పిక్చర్ కూడా అంత క్లారిటీ ఉండదు. అలా ఈ ప్రపంచం అనేటువంటిది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నామంటే దానికి కారణం వెనకతలు ఉన్న సంస్కారాలు. ఎంత థిక్‌గా ఉంటే మనం అంత బాగా ఇన్వాల్వ్ అయిపోతాం ప్రపంచం. అందుకే మనం ఎదురుపడే రకరకాల మనుషుల యొక్క భావాలు కూడా ప్రాపంచికత అంటుంటాం కదా! వరల్డ్‌లీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు బాగా అటాచ్ అయ్యి ఉంటారు. థింగ్స్‌ని బాగా పొసెస్ చేస్తారు. ఇవన్నిటికి కారణం మనలో ఉన్నటువంటి సంస్కారాలు. అవి ఎప్పుడైతే పలచబడడం ప్రారంభమయ్యాయో న్యాచురల్‌గా వాటి మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ ఉంటుంది. అయితే అలా తగ్గి అది ఒక జన్మలో ఏర్పడదు. అనేక జన్మల్లో ఏర్పడుతుంది. సో, ఈ అనేక జన్మల ప్రయాణం చివరికి అంటే దాదాపు ఆ చివరకొచ్చేసరికి మీరు పిక్చర్‌లో కూడా చూడొచ్చు. అతను భగవంతుడి వైపు తిరిగాడు. ఇక్కడ భగవంతుడి వైపు తిరగడం అంటే అంతర్ముఖం అయ్యాడని అర్థం. సో, తన దృష్టి బాహ్యంగా లేదు. ఇంకా అంతర్ముఖ ప్రయాణం చేసేసరికి ఆ ప్రపంచం ఎలా కనిపిస్తుందంటే, అయితే ఇదే ప్రపంచం మనకి ఎనర్జీ రూపంలో కనిపిస్తుంది. శక్తి రూపంలో కనిపిస్తుంది. అది వాయువు లాంటి రూపం, ప్రాణశక్తి రూపం అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం కదా! అది నాట్ ఫిజికల్ గ్యాస్ కాకుండా సటిల్ గ్యాస్ రూపంలో ఉంటుంది. అంటే మనం దాన్ని ఒక ఇంటర్‌ప్రెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. బట్ అదొక ఎనర్జీ అన్నమాట. సో, ఎనర్జీ ఫార్మ్‌లో ఉంటుంది. సో, అక్కడ బాబా ఏం చెప్పారంటే చైతన్య స్థాయిలో అని చెప్పి 7 స్థాయిలు చెప్పారు. అంటే ఎప్పుడైతే ఈ చైతన్యం మీద ఈ సంస్కార భారం తగ్గిందో అప్పుడు చైతన్యం దాని పట్టు నుండి విడిపడిందెప్పుడో అది మరికొన్ని అంటే రియాలిటీకి దగ్గరగా భగవంతుడికి, సత్యానికి దగ్గరికెళ్తున్నాం కాబట్టి, దానికి కొన్ని ఓపెన్ అవుతూ ఉంటాయి. అన్‌ఫోల్డ్ జరుగుతూ ఉంటాయి. ఇన్నర్ సీక్రెట్స్ అనేవి. ఇన్నర్ వరల్డ్స్ అనేవి. అలా ఆ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌ని ఆర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనే పదం బాబా వాడారిక్కడ. అలాంటివి ఒక 6 ప్లేన్స్ మనకుంటాయి. అంతర్ముఖ ప్రయాణం చేసేటప్పుడు. దాని ఫస్ట్ ప్లేన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని ఈ 6 భూమికలు దాటిన తర్వాత మనం 7వ భూమిక చైతన్యంలోనికి అడుగు పెడతాం. అదే రియాలిటీ. మన ఆత్మ ఎక్కడైతే మన సోల్ ఉందో ఆ పాయింట్‌కి చేరుకుంటాం. సో, ఈ 6 భూమికల్లో మొదటి 4 భూమికల గురించి ఇక్కడ చెప్పారు. అది గ్రీన్ కలర్ సర్కిల్ ఏసుంది. మీరు చూడొచ్చు. 1, 2, 3, 4 అని. ఇది మన చైతన్యం సంస్కారాల నుండి ఇంకా మరింత ఆహ్, విడివడుతున్న కొద్దీ అంటే సంస్కార భారం మన చైతన్యం మీద ఇంకా తగ్గిపోతున్న కొద్దీ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అలా మొదటి భూమిక నుండి 2, రెండో భూమిక నుండి 3, 3 నుండి 4కి వెళ్తాం. అయితే ఇక్కడ మనకి చూపిస్తున్న ఈ ప్లేన్స్‌లో కనిపిస్తున్న మనుషులు ఎవరు అంటే, మనకి భూమికల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళ పిక్చర్స్ వేయడం జరిగిందిక్కడ. సో, వాళ్ళు ముందుకు వెళ్తున్న కొద్దీ సాధారణంగా బాబా వాడిన మాట యోగి అని చెప్పడం జరిగింది. ఈ యోగులు అంటారు వీళ్ళని. అంటే వేదాంత పరంగా ఆ పదం వాడుకుంటే హిందూ ట్రెడిషన్‌లో వాళ్ళని యోగులు అని పిలవడం జరుగుతుంది. బాబా అడ్వాన్స్‌డ్ సోల్స్ అని అన్నారు. అలా ప్రయాణం చేస్తూ, చేస్తూ చివరికి నాలుగో భూమిక అనేది ఈ సూక్ష్మ ప్రపంచంలో అత్యధిక ఉన్నత స్థానం కలిగినటువంటి చైతన్య భూమిక, నాలుగో చైతన్య భూమిక. అక్కడికి రాగానే ఈ శక్తి ప్రపంచంలో ఉన్న శక్తి అంతా ఈ యోగి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అతను ఒక్కొక్క స్థాయి పెరుగుతున్న కొద్దీ అతను ఈ ఒకటో భూమికలో ఉన్నప్పుడు మహా తెలివితేటలుంటాయి అతనికి. హి కెన్ అండర్‌స్టాండ్ వాట్ అదర్స్ ఆర్ థింకింగ్. వాడి మనసులో ఏముందో తెలుస్తుంది. దూరంగా ఉన్నవి చూడగలుగుతాడు. దగ్గరగా ఉన్న వాళ్ళ మనసులోని విషయాలు తెలుసుకోగలుగుతాడు. రెండో భూమికలోనికి వెళ్ళగానే ఆహ్, నీటి మీద అంటే ఈ స్టోన్స్ అండ్ మెటల్స్ వరకు అతనికి అధికారం ఉంటుంది చాలా వరకు. ఎండిపోయిన బావిని నీళ్ళతో నింపడం ఇలాంటివన్నీ చేయగలుగుతాడు. చెట్ల వరకు. అంటే వృక్ష జాతి వరకు ఇతనికి నియంత్రణ ఉంటుంది. రెండో భూమికి. మూడో భూమికి వెళ్ళగానే జంతు జాతి వరకు నియంత్రణ ఉంటుంది. చనిపోయిన జంతువులను బ్రతికించగలడు. లేదా బ్రతికున్న జంతువుని చంపేయగలడు. అంటే మనము చేయగలం. కాకపోతే అతను ఎటువంటి బాహ్యంగా ఏది ప్రయోగించకుండానే ఆంతరికంగా దాన్ని మరణానికి కారణం అవ్వగలడు. సో, అటువంటి కంట్రోలింగ్ అనేది అతనికి యానిమల్ కింగ్‌డమ్ వరకు ఉంటుంది. థర్డ్ ప్లేన్ వచ్చేసరికి. అలాగే ఫోర్త్ ప్లేన్ రాగానే ఇంకా మానవుల మీద కూడా యావత్ సృష్టి మీద అతను నియంత్రించగలిగినటువంటి శక్తి వచ్చేస్తుంది. అంటే సెటిల్ బాడీ మీద. ఎందుకంటే
అతను ఇప్పుడు ఇన్ఫినిట్ ఎనర్జీ అతని స్వాధీనంలో ఉంటుంది, నాట్ ఇన్ఫినిట్ పవర్. అనంతమైన ప్రాణశక్తి, సృష్టిలో ఏ ప్రాణశక్తి అయితే మనకి ఉంది అని చెప్తారో ఆ మొత్తం ప్రాణశక్తి తన ఆధీనంలోకి వస్తుంది. ఆ ఈ ప్రాణశక్తితో అతను సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు, ఏదైనా చేయగలడు. సో అక్కడ కానీ ఆ శక్తిని నియంత్రించుకొని, మనస్సు ఇంకా అతని ఆధీనంలో లేదు, ఎందుకంటే ఇంకా మనస్సు అతని పైనే ఉంది కాబట్టి మనస్సు చేసే ప్రలోభాలకి లొంగకుండా అతను కానీ శక్తిని తన నియంత్రణలో పెట్టుకుంటే అతను నెక్స్ట్ ప్రపంచం ఆయనకి ఆవిష్కరింపబడుతుంది. అది మానసిక ప్రపంచం. ఈ మానసిక ప్రపంచం అంతా కూడా శక్తికి సంబంధించింది కాదు, ఆలోచనకి, భావాలకి సంబంధించింది, థాట్స్ అండ్ ఫీలింగ్స్. ముందుగా అతను ఈ యొక్క థాట్స్ కి సంబంధించిన ప్రపంచంలోనికి అడుగు పెడతాడు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది అంటే దాన్ని 5వ చైతన్య భూమిక అంటారు. అక్కడికి వెళ్ళగానే ఇంకా ప్రతిదీ ఒక ఆలోచనగా కనిపిస్తుంది. దేన్ని చూసినా అది ఆలోచనగా చూస్తాడు. ఇప్పుడు ఎలా అయితే మనం మ్యాటర్‌గా ప్రతిదీ ఒక పదార్థంగా చూస్తున్నాం, ఒక యోగి దేన్నైతే ఒక శక్తిగా చూస్తున్నాడు, అలాగా ఈ 5, 6 భూమికల్లోనికి వెళ్ళిన వ్యక్తి, దీనికి బాబా ఆహ్, సత్పురుషుడు, మహాపురుషుడు ఇవి పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే సంత్ అని మనం పిలుచుకోవచ్చు. సో సంత్ అనే పదం ద్వారా బాబా అడ్రెస్ చేశారు. సెయింట్ అని అన్నారు. సో ఈ సెయింట్, ఈ ఫిఫ్త్ ప్లేన్ సెయింట్ ప్రతిదీ కూడా ఒక ఆలోచనగా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడికొచ్చాక జర్నీ అనేది సేఫ్. మళ్ళీ పడిపోవడం అనేది ఆస్కారం ఉండదు. సాధారణంగా 4వ భూమికలో తనకున్న శక్తుల్ని దుర్వినియోగపరిస్తే అతను మళ్ళీ రాయి స్థాయికి పడిపోతాడని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ అటువంటి ప్రమాదం లేదు, కొంచెం లేదు. 5వ భూమికి వెళ్ళిన తర్వాత భగవంతుడి యొక్క ఉనికిని గుర్తిస్తాడు అతను. చూడకపోయినా కళ్ళతో భగవంతుడు ఉన్నాడు అనేది తెలుస్తుంది. దీనికి బాబా ఒక దగ్గర ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, మనం ఇక్కడ కూర్చుని మనకు తెలిసిన వ్యక్తి ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, మనం చూడకపోయినా మా నాన్నగారు వచ్చేసారు, లేదా మా అమ్మగారు వచ్చారు, ఏదో మనం ఒక కుక్క అరుస్తుంది మనకి. మనం చూడకపోయినా మన ప్రక్కనే సౌండ్ వస్తుందంటే కుక్క ఉందని తెలుస్తుంది. అలా 5వ భూమికలో ఉన్న వ్యక్తికి భగవంతుడి యొక్క ఉనికి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే అతను స్పష్టంగా చూడలేడు. ఇంకా మరికొంచెం ఆ సంస్కారాలు ఇంకా ఆల్మోస్ట్ తొలగిపోయినప్పుడు 6వ భూమికలోనికి ప్రవేశిస్తాడు. అతన్ని పర్ఫెక్ట్ సెయింట్ అని కూడా అంటారు. ఇతని 5వ భూమికలో ఉన్న అతని సెయింట్ అంటే తను పర్ఫెక్ట్ సెయింట్ అంటారు. సో ఇతను భగవంతుడిని చూడగలడు. సో ఏదైతే మానసిక నేత్రం ఉంటుందో ఆ మానసిక నేత్రం అనేది ఆయనకి ఓపెన్ అయ్యి అతను ఆ రియాలిటీని దర్శిస్తాడు. అంటే ఈ ఇన్నర్ జర్నీలో ఇంకా అతనికి సత్యాన్ని అనుభవించడానికి అడ్డుగా ఉండాల్సిన ఆ సంస్కార పొరలు ఆల్మోస్ట్ తొలగిపోయి ఏదో నామమాత్రంగా ఒక సంస్కారం ఏదో మిగిలి ఉంటుంది తప్ప చాలా వరకు తొలగిపోయి ఉండడం చేత అతను భగవంతుని చూడగలుగుతూ ఉంటాడు. భగవత్ సాక్షాత్కారం ఇక్కడే జరుగుతుంది. సో అతను చూసేది ఆ పరమాత్మ నిజ రూపం ఏదైతే ఉందో దాన్ని దర్శిస్తూ ఉంటాడు. దానికి ఇక్కడ ఈ 3వ కన్ను వేసి పెట్టారు. అయితే ఇప్పుడు షిరీన్ అతను అడిగింది ఇక్కడ ఏదో ఇలా వేసుంది కన్ను కలెక్ట్ చేస్తే అదేంటని అడిగారు. అది నాకు తెలియదు సార్, అది ఏంటనేది. ఎవరైనా దీని గురించి ఏమైనా ఒపీనియన్స్ ఉంటే చెప్పండి. అగాధం అనుకోవచ్చా? 6th ప్లేన్ కి 7th ప్లేన్ కి మధ్యలో అవునమ్మా, కరెక్ట్. అగాధం ఒకటి ఉంది. అక్కడే కదా మనకి సద్గురువు గాని అవతార పురుషుడు కానీ సహాయం చేస్తారన్నారు. కరెక్ట్ అదేమో అనిపించింది. ఎబిస్ అని అన్నారు కదా, రైట్. బహుశా దాన్ని రిప్రజెంట్ ఇది కొండ తాలూకా అలా అగాధంలా వేశారా, అయి ఉండొచ్చు. అలా అయితే మనకి 6th నుండి 7th ప్లేన్ లోకి ఒక సాధకుడు, ఒక పర్ఫెక్ట్ సెయింట్ వెళ్ళలేడు తనంతట తానుగా. ఆ 7వ భూమికలో ఉన్నటువంటి ఒక సద్గురువు అవతారుడు సహాయం చేస్తే తప్ప తనంతట తానుగా అది దాటలేడు అని చెప్పారు బాబా. ఒక పెద్ద అగాధం ఉంటుంది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇది వేశారు అని ఏదో పద్మిని గారు చెప్పారు. బహుశా అదే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఇంకేమీ కనిపించట్లేదు. అదేనమ్మా, నాకు కూడా ఏమీ స్ట్రైక్ అవ్వట్లేదు. ఇంకెవరైనా ఏమైనా అనిపిస్తే చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు. సో అలా 6వ భూమిక నుండి 7వ భూమికలోనికి ఒక సద్గురువు లేదా అవతారుడి సహాయం చేత ఆ సాధకుడు 7వ భూమికలోనికి ప్రవేశిస్తాడు.
ప్రవేశించిన మరుక్షణం నేను ఎవరు అనే ప్రశ్నకి నేను భగవంతుడి అనేటువంటి సమాధానం అతను పొందుతాడు. దాంతో అతని యొక్క జర్నీ అనేది కంప్లీట్ అవుతుంది. సో అలాగే కార్నర్స్ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఏం రాస్తుందంటే ఫార్మ్లెస్ అండ్ కలర్లెస్ క్రియేటివ్ గాడ్స్ క్రియేటివ్ అండ్ ఇంపల్సివ్ ఇమాజినేషన్. ఇక్కడ చూడు, ఫార్మ్లెస్ అండ్ కలర్లెస్ గాడ్స్ క్రియేటివ్ అండ్ ఈ కార్నర్లో చదువుతున్నాను ఇంపల్సివ్ ఇమాజిన్, అంటే లోపల నుండి వచ్చింది కదా అతనికి తను తెలుసుకోవాలని. ఒక ఇంపల్స్ ద్వారా ఒక ప్రాణంతో వచ్చినటువంటి ఈ సృష్టి ఇది ఎలాంటిది, ఎందుకు వచ్చింది అంటే టు నో. ఇక్కడ ఉంది ఈ కార్నర్లో చూడు, టు నో హిమ్సెల్ఫ్ యాజ్ ఆమ్నీ ప్రెజెంట్ ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్. తనను తాను సర్వత్రా ఉన్నవాడిగా, అనంతుడిగా, శాశ్వతుడిగా గుర్తించడం కోసం ఈ యొక్క సృష్టి అనేది ప్రకటితమైంది అని ఇక్కడ టోటల్ గాడ్ స్పీక్స్ యొక్క టోటల్ థీమ్ ని ఈ చార్ట్ లో రిప్రజెంట్ చేయడం జరిగింది. దీన్ని థీమ్ ఆఫ్ క్రియేషన్ చార్ట్ అని మనం పిలుస్తాం. మళ్ళీ ఇక్కడికి వెళ్తారండి. ఇంకేమైనా ఉందండి? లక్ష్మణ్ ఈ కింద చూడు 1 సెకండ్. ఆ బొమ్మ కింద ఐటలిక్స్ లో ఉన్నాయి, ఏంటి నాకు కనబడలేదు. లేదు, కాపీ రైట్ బై సూఫిజం రీఓరియంటెడ్ అని ఉంది. ఇక్కడ క్రియేషన్, ఎవల్యూషన్, రియలైజేషన్, ఇన్వల్యూషన్, రియలైజేషన్ అకార్డింగ్ టు మెహర్ బాబా అంటే ఇవన్నీ కూడా మెహర్ బాబా అంటే సూచనల మేరకే రానోబేలి వేశారు. అది ఇక్కడ రాశారు. ఇక్కడ కూడా ఉంది అది, రైట్, సేమ్ థింగ్. క్రియేషన్, ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్ అండ్ రియలైజేషన్ అకార్డింగ్ టు మెహర్ బాబా. అంతేనండి. ఇక్కడతో మనకి గాడ్ స్పీక్స్ ప్రధానంగా ఏ టెక్స్ట్ అయితే బాబా రాసి స్వయంగా, అంటే రాయడం అంటే ఆయన డిక్టేట్ చేసి ఆయన పర్యవేక్షణలో పూర్తిగా కొనసాగింది, ఆ టెక్స్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సప్లిమెంట్ ఏంటంటే, అంటే ఈ రోజు మనం ప్రారంభించట్లేదు, బట్ ఇంట్రొడక్షన్ ఏంటంటే ఈ సప్లిమెంట్ ఎలా వచ్చిందో ఒకసారి హిస్టరీకి వచ్చి చెప్తాను. బాబా గాడ్ స్పీక్స్ గ్రంథం రాద్దామని చెప్పి గనికి చాలా సార్లు అనేక సందర్భాల్లో డిక్టేషన్స్ ఇస్తూ ఉన్నారు, చాలా పాయింట్స్ వివరిస్తూ ఉన్నారు. వాటన్నిటిని నువ్వు క్రోడీకరించి ఒక క్రమబద్ధంగా చేసి మనం అనుకున్న ఒక థీమ్ ని డివైడ్ థీమ్ రెడీ చేయని చెప్తూ ఉన్నారు. అయితే అతను వరకు అతను రాశారు, కాకపోతే అతను కంప్లీట్ చేయలేదు సకాలంలో. బాబా కోరుకున్న విధంగా చేయలేకపోయారు. అయితే అది ఎలా నిర్ధారించారంటే ఆ మెటీరియల్ అంతా ఈలోగా అతను చనిపోవడం జరిగింది. ఆ మెటీరియల్ని బాబా డాంకిన్కి ఇచ్చారు, డాంకిన్ రివ్యూ చేశాడు, కామెంట్స్ అన్ని రాశాడు. చాలా అంటే పర్ఫెక్ట్గా లేదు బాబా, ఇది సరిగ్గా రాయలేదు అన్నట్టుగానే చెప్పాడు. బాబా కూడా చూశారు. సో హీఈస్ నాట్ హ్యాపీ విత్ ద వర్క్. ఘనీ చేసిన వర్క్తో ఆయన సంతోషంగా లేరు. అందువల్ల బాబా మళ్ళీ స్వయంగా ఆయన మొత్తం రాయడం జరిగింది, చెప్పి రాయించడం జరిగింది. దాన్ని బాబా మళ్ళీ స్వయంగా ప్రూఫ్ రీడ్ చేసి ఫైనల్ చేశారు. అయితే ఈ మెటీరియల్ అంతా ఐవి జ్యూస్కి, డాన్ స్టీవెన్స్కి ఆ బాధ్యత అప్పగించారు. దీన్ని సరిచేసి ఒక పుస్తక రూపంలోకి తీసుకురావాలి, దానికి ఏ రూల్స్ అయితే ఉంటే అవన్నీ మీరు ఫాలో అవ్వండి అని చెప్పారు. అయితే ఈ వర్క్ చేస్తున్న తరుణంలోనే మరొక విషయం కూడా చెప్పారు. ఘనీ తాలూకా నోట్స్ ఉంది, ఆ నోట్స్ని మీరు తీసుకువెళ్ళండి, ఇందులో మీకు ఏమైనా కొన్ని అంశాలు పనికొస్తాయి, మనకు చెప్పిన వాటికి రిలవెంట్గా ఉన్నాయి, ఇక్కడ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే వాటిని ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు. సో అలా అంటే మీరు ఉపయోగపడితే యూజ్ చేయండి ఈ బుక్లో అన్నట్టుగా చెప్తే ఐవి చూసే ఘనీ ఇచ్చిన బుక్ను అంతా రివ్యూ చేసి అందులో కొన్ని పాయింట్స్ని ఆమె కావాల్సినవి తీసుకున్నారు. ఆ సెలక్షన్ అనేది ఐవి చూస్ చేశారు విత్ హర్ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అదే మనం ఇప్పుడు సప్లిమెంట్గా చూస్తాం. కాకపోతే అది కూడా బాబా చేత రివ్యూ చేయబడింది, అంటే చూశారు దాన్ని కూడా బాబా. బట్ బాబా స్వయంగా ఇచ్చింది కాకుండా ఘనీకి గతంలో డిక్టేట్ చేసిన పాయింట్స్ నుండి ఐవి జ్యూస్ ఎన్నుకోవడం వల్ల వచ్చినటువంటిది అదంతా.
సప్లిమెంట్. అందుకే మనకి ఇండిపెండెంట్గా ఉంటుంది అది. కాకపోతే దానికి రెలవెన్సీని ఆమె ఇది ఈ పారాగ్రాఫ్కి కొంత రిలేటెడ్ కంటెంట్ ఎక్కడ ఉందని ఆ నెంబర్లు వేసి మనకు చూపించడం జరిగింది. సో దాన్ని మనం తర్వాత బహుశా రాజుగారు నాగేశ్వర గారు చెప్పడం ఏంటంటే వాళ్ళు లేరు కదండి కాళ్ళు. రాజుగారు వచ్చారా? ఎవరు లేరండి. ఓకే. అయితే మనకి అమర్తిది తర్వాత డిసెంబర్లో సహవాసులు ఉన్నాయి, అమర్తిది ఉంది, తర్వాత బర్త్డే ఉంది కాబట్టి నగర సంకీర్తనలు ఇవి కూడా ఉంటాయి ఈ టైంలో చాలా ప్లేసెస్లో. సో ఈ కారణం చేత ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ 3 నెలలు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ మార్చి ఫస్ట్ అంటే మార్చి నెలలో మొదటి శనివారం నుండి ఎప్పుడు వస్తే అప్పుడు మనం ఒక డేట్ కూడా చూసుకుందాం. ఫస్ట్ సాటర్డే మనకి ఫస్ట్ సండేతో బిగిన్ అవుతుందండి. సాటర్డే 28 పడింది మనకి. సండే మార్చ్ ఫస్ట్ సండే పడుతుంది. రోజున గుంటూరు సహవాసం ఉంటుంది నాన్న, వస్తారేమో. సరే అండి. అయితే 7th నుండి పెట్టుకుందాం. లాస్ట్ ఇయర్ కూడా మనం అలా చేసాం. అలాగే గుర్తు చేస్తున్నాను. సరే. అయితే 7th మార్చ్ 7th నుండి మనం స్టార్ట్ చేద్దామండి. ఇది రాజుగారు ఒక నోటీస్ కూడా పెడతారు, గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా మీకు అడిగినా కూడా అదే చెప్పండి. మార్చ్ 7th నుండి మళ్ళీ మనం ప్రారంభిద్దాం. అప్పుడు సప్లిమెంట్ అనేది ప్రారంభం అవుతుందండి. అయితే ఇంకా మనకు సమయం ఒక 30 నిమిషాలు ఉంది కాబట్టి ఎవరైనా మాట్లాడతారంటే దేని గురించి, లేదా క్వశ్చన్స్ ఉన్నాయంటే మనం డిస్కస్ చేద్దాం, లేకపోతే క్లోజ్ చేసేద్దాం. మీ చాయిస్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? లేదా దేని గురించి అయినా మాట్లాడదాం, మాట్లాడచ్చు మనకి. సరే జయబాబు అండి, ఈ చార్ట్ లో ఈ సన్, స్టార్స్, మూన్స్ ఉన్నాయి కదా, అది ఇన్క్లూడింగ్ గ్రాస్ లో చూపించారు కదండి. సన్, స్టార్స్, మూన్స్ అది నేను షేర్ చేస్తాను. ఎక్కడండి? ఇది గ్యాసెస్ ఫామ్ రైట్ సైడ్ వర్డ్ రాశారు కదా, ఇన్క్లూడ్స్ కౌంట్లెస్ సన్స్, స్టార్స్, మూన్స్ అండ్ ఓకే. ఇదా? ఓకే. అది అంటే ఆ స్టార్స్ అనేది బిఫోర్ అది ఎప్పుడు ఎగ్జాక్ట్ గా వచ్చినట్టు మనకి తెలిసిందండి. గ్యాసెస్ ముందా తర్వాత అసలు జస్ట్ బిఫోర్ క్రియేషన్, అది జస్ట్ ఆఫ్టర్ జస్ట్ క్రియేషన్ స్టార్టింగ్ అవేనా? ఇది ఎప్పుడు వచ్చింది అనేది బాబా ఒక గ్రంథంలో వివరించారండి, దాని వివరాలన్నీ కూడాను మీకు చూపిస్తాను. అంటే ఆ చార్ట్ బాబా చెప్పారు ఒక దగ్గర, అది
తీసేదని ఒక్క నిమిషం. ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఈ బుక్ ట్రస్ట్ వెబ్సైట్ లో ఉందండి. ఎర్లీ మెసేజెస్ టు ద వెస్ట్ అని చెప్పి 1930s లో బాబా ఇంగ్లాండ్ యుఎస్ వెళ్ళారు కదా, విదేశీ అవును. పర్యటన చేసినప్పుడు హాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్స్ మీట్ అయ్యి ఈ మొత్తం డివైన్ థీమ్ మీద ఒక మూవీ లాంటి తీద్దామని ప్లాన్ చేశారు. దానికి స్క్రిప్ట్ కూడా ఇచ్చారు. అవును. ఆ టైంలో బాబా కొన్ని డయాగ్రామ్స్ వేసి కూడా చూపించారు వాళ్ళకి అర్థం అవడానికి. ఇది కొంచెం అవును. గాడ్ స్పీక్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. బట్ అవును. మీరు అడిగిన ప్రశ్న ఇదే, దానికి అవును. సమాధానం ఇందులో దొరుకుతుంది. అవును. సో ఈ విమ్ ఏదైతే విమ్ వచ్చిన తర్వాత ఈ క్రియేషన్ పాయింట్ ద్వారా క్రియేషన్ బయటకు వచ్చిందండి. ఈ అవును. క్రియేషన్ బయటకు వచ్చేటప్పుడు బాబా ఏం చెప్పారంటే, ముందు సటిల్ గ్యాస్ అనేది వచ్చింది అని చెప్పారు. అవును. 276 సటిల్ గ్యాసెస్ వచ్చాయని చెప్పారు బాబా. అవును. ఓకే, మళ్ళీ ఇప్పుడు మీరు ప్రస్తుతం గాడ్ స్పీక్స్ కంపేర్ చేయకండి, అప్పుడు స్ట్రక్చర్ ఒకలా చెప్పడం జరిగింది బాబా. ఓకే, అవును. అప్పటి దాంట్లోనే మీకు చెప్తాను. సో సటిల్ గ్యాసెస్ వచ్చాయి. ఆ సటిల్ గ్యాసెస్ తర్వాత మనకి ఈ గ్రాస్ అనేది వచ్చింది. ఆ అవును. గ్రాస్ ఫస్ట్ నెబ్యులాగా వచ్చింది అని చెప్పారు. నెబ్యులా అంటే అది అవును. కూడా ఒక గ్యాస్ లాంటి రూపమే, బట్ మనం అవును. సృష్టిలో అది మొట్టమొదట వచ్చిందని చెప్పారు. తర్వాత అవును. ఇదిగోండి, ఈ ఎర్త్ ఎలా ఫామ్ అయింది, తర్వాత వాటర్ ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ కూడా వాటికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మొట్టమొదట నెబ్యులా వచ్చి ఆ నెబ్యులా నుండి ఆ, ఆ గ్యాస్ అనేది అలా కూల్ అయ్యి తర్వాత రాక్స్ గా ఎలా ఫామ్ అయింది, అవి అత్యంత వేగవంతంగా తిరిగి ఒకదానితో ఒకటి ఢీకోవడం, అంటే ఢీకొనడం వల్ల ఈ గ్రహాలు ఏర్పడ్డాయని, అలాగే వాటి మధ్యలో ఆహా! వాటర్ ఎలా వచ్చింది, అలా మనం ఓకే. ఏదైతే ప్రెసెంట్ గ్రాస్ వరల్డ్ మనం చూస్తున్నామో అది ఎలా ఫామ్ అయిందో చాలా క్లియర్ గా చెప్పారు. అదంతా ఓకే. కూడా అది ఆ, ఇది గాడ్ అంటే స్పీక్స్ లో లేదండి కంటెంట్. అంటే ఈ పంచభూతాలు కూడా అప్పుడే వచ్చే అవే అవనుకోవచ్చండి. ఆ, పంచభూతాలు అంటాం కదా! మనకి పంచభూతాలని ఏవైతే చెప్తూ ఉన్నారో ఆ ఆ! పంచభూతాల్లో అవన్నీ ఎలా వచ్చి ఇందులో రాశారు. వచ్చు. ఇప్పుడు దీన్ని మనం బట్టి చూస్తున్న నీరు ఎలా ఏర్పడింది, గాలి ఎలా ఆ! ఏర్పడింది, ఈ మట్టి అదే పృథ్వీ తత్వం ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అచ్చచ్చచ్చ! ఇది మీరు చదవండి. ఇది మీరు గూగుల్ చేస్తే ఎర్లీ మెసేజెస్ టు ద వెస్ట్ అని పీడిఎఫ్ అంటే మన ట్రస్ట్ ఓకే. వెబ్సైట్ లో ఉంది. ఇది ఓకే. పిక్చర్ ఎలా ఉంటుంది, మీరు అంటే బిగ్ పిక్చర్ మీకు తెలియడానికి చూపిస్తాను. అలాగే. అంటే ఈ నిబులా నుంచే ఈ గోళాలు ఫార్మ్ అయ్యాయంటారా? సన్, స్టార్స్ అన్నది? ఏంటండి? ఈ నిబులా గ్యాస్ అని చెప్పారు కదా! ఫస్ట్‌ది. దాని నుండేనండి. అదే ఫస్ట్ ఆ నెబ్యులా అదే అనేది ఆహ్, మొట్టమొదటి రూపం అని ఓహ్! అన్నారు. అంటే అదిను బిగ్ గ్రాస్ అని బ్యాంగ్ చెప్పారు. దాని తర్వాతే మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఏర్పడారు సార్. ఆ, ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్ అని 18 మనకు చెప్పలేదు గాడ్ స్పీక్స్. అచ్చా! అచ్చచ్చ! ఓకే. 18,000 ఆఫ్ వరల్డ్స్ అంటారు గదా! 18,000 ప్రపంచాలు ఉన్నాయంటున్నారు గదా! అవును. అది ఎక్కడ ఎలాగ రిప్రజెంట్ చేస్తదండి? అక్కడ కూడా కొన్ని హ్యూమన్ ఫార్మ్స్ ఉన్నాయి. కొంచెట మామూలుగా ఈ ఈ గ్రాస్ చెట్లు అవి కూడా ఉంటాయి అనుకుంటా గదా! మనకి గాడ్ స్పీక్స్ లో ఒక చార్ట్ ఉంది కదండి, దానికి ఉందండి. హ్మ్. ఓకే. మనం ఇందులో చాలా మిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ ఉన్నాయి. మనం ఓహో! చూస్తున్నది ఎర్త్ ఒక్కటే చూసారా. అవును. గ్రాస్ అవును. వరల్డ్ అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసినవి కాకుండా సృష్టిలో చాలా ఉన్నాయి. అందులో కొన్ని మనుషులు ఉంటున్నవే, కొన్ని
వేల కిలో అంటే అది మామూలు మన డిస్టెన్స్ చెప్పలేం. అసలు చాలా దూరంగా ఉన్నాయంట. అసలు అది ఉందని మనం వెళ్ళే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో రవాణా మాధ్యమాలు వాటి ద్వారా తెలుసుకోలేం. ఈ రాకెట్స్ కానీ ఇది. ఎందుకంటే అన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయంట. అక్కడ వెళ్ళలేరు ఎవరు. ఆహా. కానీ ఉన్నారు అని బాబా ఒక దగ్గర చెప్పారు. ఓకే. అలా 18,000 మంది ఉన్నారు. కానీ బాబా చెప్పింది ఏంటంటే వాళ్ళ యొక్క రీఇన్కార్నేషన్ చూడండి. రీఇన్కార్నేషన్ మరి నాకు ఎందుకు అలా అన్నారో ఆహా. తెలియదు. రీఇన్కార్నేషన్ అండ్ ఇన్వల్యూషన్ మాత్రం ఇక్కడే జరుగుతుంది. ఎర్త్ మీదే జరుగుతుంది. ఎక్కడ? ఆ, అంటే బహుశా అక్కడ అదే ఎవల్యూషన్. రీఇన్కార్నేషన్ కూడా లేదనమాట. ఎవల్యూషన్ ఉన్నది. బాబా ఇప్పుడు ఎవల్యూషన్. ఇంతకు ముందు నేను చూపించిన ఈ ఎర్లీ మెసేజెస్ టు ద వెస్ట్ లో చెప్పాను. అసలు ఆ, అంటే ఎన్ని రకాల ప్లానెట్స్ ఉన్నాయి. ఓన్లీ స్టోన్స్ ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయంట. ఓన్లీ స్టోన్స్ వెజిటేషన్ ఉన్న ప్లానెట్స్ ఉన్నాయి. అలా ఎవల్యూషన్ ఒక్కొక్క స్టేజ్ లో 3 దశలు అవును. కలిగి ఉన్నాయి, 4 దశలు కలిగి ఉన్నాయి. అలాగా అన్ని దశలు కూడినటువంటి ప్లానెట్ మనది. అంటే అదే. గ్యాసెస్ తో మొదలుపెట్టి మనుషుల వరకు అన్ని రకాలు మనం చూస్తున్నాం. అలా కొన్ని ప్లానెట్స్ లో కేవలం ఒక 2, 3 ఉంటాయంట. అలా ఆహా. ఉన్నప్పుడు అవన్నీ కలిపి 18,000 అంతే కదా? కాదండి. అన్నీ కలిపి ఓన్లీ మనుషులు ఉన్నది. మన ఎర్త్‌తో కలిపి మనుషులు ఉన్నది 18,000 చెప్పారు బాబా. అచ్చా. అచ్చా. అవి ఇంకా మనుషులు చాలా ఉన్నాయి. అవి చాలా అవి ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఆ! అచ్చా. అచ్చా. ఓకే. ఇంకేమున్నాయి? ఓకే అండి. అయితే ప్రశ్నలు ఏవి లేకపోతే మనం ఇక్కడితో ముగిద్దామండి కార్యక్రమాన్ని. ముగించి మళ్ళీ మనం మార్చి 7వ తారీఖున కలుద్దాం. అంతవరకు సెలవండి. జై బాబా. జై బాబా అన్నది. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై జై బాబా బాబా. సార్. జై బాబా. జై బాబా. జై అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय।